జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండవ మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడారు. జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, పల్లిమల మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బోర్డర్లో ఉండడంతో జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. మొన్న జరిగిన ఎన్కౌంటర్తో తీవ్రవాద ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోయిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు శ్రీ డాక్టర్ జితేంద్ర గారి ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయం, సాయుధ ఆర్మర్ రిజర్వ్డ్, బీడీ టీమ్, డాగ్ స్క్వాడ్, డీసీఆర్బీ, అడ్మినిస్ట్రేటివ్ వింగ్, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ కూడా ఈరోజు మల్టీ జోన్ 2 ఐజీ అయిన నేను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. టోటల్ ఇన్స్పెక్షన్లో ప్రతి వింగ్ కూడా చాలా సంతృప్తికరంగా, చాలా అవుట్స్టాండింగ్గా మెయింటైన్ చేయడం జరిగింది. చిన్న జిల్లా కొత్తగా 16 సంవత్సరంలో ఏర్పడినప్పటికీ 12 పోలీస్ స్టేషన్లు, 3 సర్కిల్స్, 2 సబ్ డివిజన్లతో ఈ యొక్క జిల్లా నడపబడుతుంది. కిరణ్ ఖరే ప్రభాకర్ ఆధ్వర్యంలో క్రైమ్ చాలా కంట్రోల్లో ఉంది. ఎక్సెప్ట్ 4 మర్డర్స్. అట్లాగే వామపక్ష తీవ్రవాదం చాలా ఎక్కువగా ఉండే ఈ ఏరియాలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ చాలా తగ్గుముఖం పట్టింది. ఈ రీసెంట్ ఎన్కౌంటర్తో ఇంకా తగ్గుముఖం ముఖం పట్టినట్టు భావించాలి. అయినప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పల్లిమేల పోలీస్ స్టేషన్ బీజాపూర్ ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉంది. అట్లాగే మహదేవ్పూర్, కాళేశ్వరం, సిరోంచా జిల్లా, గచ్చిరోలి దానికి బోర్డర్లో ఉంది. ఈ యొక్క బోర్డర్స్ దృష్ట్యా చాలా అప్రమత్తంగా ఉన్నారు. కూమింగ్ ఆపరేషన్ జరుగుతున్నాయి. ఓన్లీ సైబర్ క్రైమ్ మరియు ఈ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ కేసులే చాలా ఎక్కువగా ఉన్నాయి. మైనర్ గర్ల్స్ని ప్రేమ పేరిట వాళ్ళని మోసం చేసి ఈ యొక్క రేప్ కేసులు ట్రెండింగ్గా చాలా ఎక్కువ ఉంది. అదర్వైజ్ క్రైమ్ కంట్రోల్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ చాలా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పరిపాలన చాలా సంతృప్తికరంగా ఉందని మా యొక్క ఇన్స్పెక్షన్లో తేలింది.